అధికారం ఉంది కదా అని అడ్డగోలుగా వాగారు. ప్రతిపక్ష నేతలే కాదు, రాజకీయాలతో సంబంధం లేని చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఇళ్లలోని ఆడవాళ్లపై నోరు పారేసుకున్నారు. తీరా ఇప్పుడు రాజకీయాల కోసం నీతి వచనాలు చెప్పడంపై సర్వత్రా సెటైర్లు వినిపిస్తున్నాయి. మచిలీపట్నంలోని మాజీ మంత్రి పేర్ని నాని కేసు విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోదాం మేనేజర్ మానస తేజను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మానస తేజ బియ్యం మాయమైన కేసులో A2 నిందితుడిగా ఉన్నారు. మచిలీపట్నంలో పేర్ని నాని సతీమణి జయసుధ పేరిట ఉన్న గోదాములో కొన్ని వేల టన్నుల బియ్యం మాయమైన విషయంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే పేర్ని నాని సతీమణి జయసుధ ముందస్తు బెయిల్ పిటిషన్ పై హైకోర్టు విచారణ సోమవారం చేయనున్న నేపథ్యంలో మానస తేజ అరెస్టుతో కీలక మలుపు తిరిగింది. అయితే ఈ విషయం పసిగట్టిన పేర్ని నాని శనివారం మీడియా ముందుకు వచ్చి తన భార్యను టార్గెట్ చేశారని, చంద్రబాబే ఆపారంటూ కొల్లు రవీంద్రను పరోక్షంగా ప్రస్తావిస్తూ కామెంట్లు చేశారు. అంతేకాకుండా ఆడవాళ్లను రాజకీయాలలోకి లాగడం సరికాదంటూ నీతి వాక్యాలు బోధించారు. చంద్రబాబు నాయుడు గారు మాత్రం అతను ఎన్నిసార్లు కలిసినా, నాని భార్యను అరెస్ట్ చేద్దామని చెప్పి ఎన్నిసార్లు కలిసినా ఆయన మాత్రం పొరపాటును కూడా మైండ్ ఏమన్నా చెడిందంటే ఇంట్లో ఆడవాళ్ళకి అరెస్టులు చేయడం ఏంటి? మన టార్గెట్ పేరు నానిగాడు, ఆయన వేసేయండి అంటే, కాదు సార్ ఆడు కొడుకును కూడా వేసేయాలి సార్. సరే నీ కక్ష ఆడు కొడుకు మీద కూడా ఉంటే ఇద్దరిని కలిసి చేసేయండి, అంతేగాని ఇంట్లో ఆడవాళ్ళ మీదకంటే తప్పుడు పనులు అని చెప్పని ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోయారు. ఇది అధికారులు ఉన్నారు సాక్ష్యం, ఎమ్మెల్యేలు ఉన్నారు సాక్ష్యం, టీడీపీ ఎమ్మెల్యేలు కొంతమంది ఉన్నారు, అధికారులు కూడా ఉన్నారు. నాదెండ్ల మనోహర్ గారు కూడా పక్కనే నుంచుని ఉన్నాడు ఈ కాన్వర్సేషన్ జరిగినప్పుడు. తప్పే ఉంది, రాజకీయ వైరం మాకు చంద్రబాబు నాయుడు గారికి ఉంది, కానీ ఆయన హుందాగా ప్రవర్తించినప్పుడు చెప్తాం తప్పే ఉంది. వైసీపీ హయాంలో అడ్డగోలుగా బూతులు తిట్టిన కొడాలి నాని, వల్లభనేని వంశీలతో అంటకాగడమే కాకుండా వారిని ప్రోత్సహించిన చరిత్ర పేర్ని నానిదంటూ టీడీపీ నేతలు ఎదురుదాడి చేస్తున్నారు. తన భార్యను తానే నిందితురాలిగా చేసుకుని టీడీపీ చేసినట్లుగా అబద్దాలు వల్లిస్తున్నారని మండిపడుతున్నారు. పేర్ని నాని వ్యాఖ్యలపై మంత్రి కొల్లు రవీంద్ర కూడా అంతే ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. నీచ నికృష్టమైనటువంటి కార్యక్రమాలు మీరు చేసి, ఇంకా పైగా ఇప్పుడు దొంగేడుపులు. ముఖ్యమంత్రి గారంట రాజకీయంగా ఏదైనా చేస్తారు, కానీ ఆయన ఏమైనా దేవుడు అన్నట్లుగా మాట్లాడారు. దేవుడే మా నాయకుడు, మాకు దేవుడే, మా నాయకుడు బాటలోనే మేము నడుస్తాం. కానీ లేని జరగన విషయాల్ని డ్రామాగా సృష్టించి ప్రజలకు ఏదో మభ్యపెట్టాలని ముఖ్యమంత్రి గారికి వెళ్ళంట నేను చెప్పానంట, అరెస్ట్ చేయమని 2-3 సార్లు వెళ్ళి ఒత్తిడి చేశానంట. ముఖ్యమంత్రి గారేమో లేదు అని చెప్పి ఆయన నన్ను కేకలేశారంట. ఏంది ఇది? ఇంత నీచానికి దిగుతావు నువ్వు? దొంగతనం చేసావు, దొరికిపోయావు, ఇంకా నెపంని ఇచ్చేసుకుని లేదా కేసు భయపడిపోయి గోడౌన్కి వస్తే తాళాలు తీయటానికి ఎందుకు రాలా ముందుకి? చంద్రబాబు అరెస్టు సమయంలో నోటికొచ్చినట్లుగా వాగిన పేర్ని నాని ఇప్పుడు తనకు కష్టం వచ్చేసరికి విలువలు గుర్తుకొచ్చినట్లున్నాయి. ఇంట్లో ఆడవాళ్లు కుటుంబమని మాట్లాడుతున్న నాని గత 5 ఏళ్లుగా ఎదుటి వాళ్ల కుటుంబం, వాళ్ల ఇళ్లలో ఆడవాళ్ల గురించి ఒక్కసారైనా ఆలోచించారా అని నిలదీస్తున్నారు. ఇప్పుడు మానస తేజను పోలీసులు విచారించడంతో పేర్ని నాని కూడా అడ్డంగా బుక్కయ్యాడని అంటున్నారు. నేడో రేపో అరెస్టు కావడం ఖాయమని తెలిసే నాని ఇలా నాటకాలు ఆడుతున్నాడని చర్చించుకుంటున్నారు.